ఒక రాములవారి టెంపుల్ దగ్గర కత్తులతో, రాళ్లతో, మేకులతో దాడి జరిగింది. యెస్. ఎంత దారుణమో చూడండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అన్ని ఊర్లలో ఉన్నటువంటి రాములవారి టెంపుల్‌లో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా పూజలతో, భజనలతో, పాటలతో చాలా బాగా వేడుక చేసుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు ఏరియాలో ఒక టెంపుల్ ఉంది. అంటే ఆల్మోస్ట్ అది 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక రామాలయం టెంపుల్ అనమాట అది. పండగ సందర్భంగా ముందే ఆ ఏరియా మొత్తం కూడా నీట్‌గా క్లీన్ చేయడం జరిగింది. సో, ఈరోజు రాములవారి విగ్రహం పైన ఒక దండ ఏసి, కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకొని వద్దాం అని చెప్పేసి, అంతేకాకుండా అక్కడికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణతో పాటుగా జనసేన కార్యకర్తలు కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే ఆయన అక్కడికి దిగినప్పటికి కూడా ఆల్రెడీ వాళ్ళు ప్లాన్‌తోనే ఉన్నట్టున్నారు. మేబీ దాడి చేద్దాము, వీళ్ళని దొరికినోళ్ళని దొరికినట్టే కొట్టేద్దాం అన్నట్టుగా ప్లాన్‌లో ఉన్నట్టున్నారు. స్పీకర్ గారు అక్కడికెళ్ళి రాములవారి విగ్రహం పైన అలా దండ వేసి, కొబ్బరికాయ కొట్టి ఇలా రిటర్న్ అయ్యారో లేదో వెంటనే అక్కడ ఉన్న ఒక వర్గం, అంటే మేబీ క్రిస్టియన్స్ అనుకుంటా, వచ్చి ఆ విగ్రహం మీద ఉన్న దండను వెంటనే తీసి పడేయడం జరిగింది. సో, దాడి చేయడం జరిగింది. అక్కడ ఎట్లా అంటే ఒక 2 వర్గాల మధ్య పోరైతే జరిగింది. దాడి గట్టిగా జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఒక 50-60 మంది కొట్టుకోవడం జరిగింది. సో, అయితే ఈ దాడిలో జనసేన కార్యకర్త అయినటువంటి ఒకరి పైన ఏకంగా మొత్తం మేకులతో దాడి చేయడం జరిగింది. అంటే మేకును గుచ్చడం జరిగింది తలలో. సో, ఇంకొకరి మీద అయితే ఏకంగా కత్తితోని, చిన్న చిన్న కత్తులు ఉంటాయిగా, ఆ కత్తితోని మొత్తం వీపు మించట చెక్కినట్టు దాడి చేశారనమాట. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ చూడండి. ఎంత క్రిస్టియన్స్ అయితే మాత్రం మరి ఇట్లనా? మీ చర్చిలకు వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోండి, మీ పండగప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి. అంతేగాని శ్రీరామనవమి పండగ సందర్భంగా వచ్చి పూజలు చేసుకుంటే వీళ్ళకేంటంటే, అసలు వీళ్ళు ఎవరండి? అదే వీళ్ళ దేవుణ్ణి ఏమన్నట్టు ఊరుకుంటారా వీళ్ళు? మరి మనం మాత్రం ఎందుకు ఊరుకుంటాం? చాలా మంది జనసేన కార్యకర్తలను కొట్టడం కూడా జరిగిందంట. గాయాలతోటి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో, దీనిపై తీవ్రంగా మండిపడ్డటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ గట్టిగానే ఉంటుందని చెప్తున్నారన్నమాట. సీసీ కెమెరాలలో కూడా రికార్డ్ అయింది ఎవరు దాడి చేస్తుర్రు. అదేవిధంగా దళిత ముసుగులో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఇంత దారుణంగా దాడి చేయడం ఏంటి అది అని చెప్పేసి ఆయన మండిపడుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరెవరుతున్నారో దొరికినట్టే అటెంప్ట్ మర్డర్ కేసు కింద పెట్టడం జరుగుతుందని అంటున్నారు. కొద్ది క్షణాల్లో ఆయన తన కారు ఎక్కకుంటే అప్పటికే ఆయన మీద కూడా దాడి గట్టిగానే జరిగిండేదన్నమాట. సో, మేబీ ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఈయనతో పాటు ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ అయితేనేమి, ఆ పోలీసు బలగాలు ఖచ్చితంగా ఎవరైతే దాడి చేస్తారో ప్రాణరక్షణ కింద ఆ దాడి చేసే వాళ్ళ మీద ఫైరింగ్ కూడా చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. స్పీకర్ గారి కారు మీద కూడా చిన్న చిన్న గీతలు గీయడము, రాళ్లతో దాడి చేయడం ఇదంతా జరిగింది. సో, ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ ఆకివీడు ప్రాంతంలో రామాలయానికి ఇది ఒక పెద్ద అవమానం జరిగినట్టుగానే చెప్పుకోవచ్చు అనమాట. ముందు ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో ఏమో. ఎనివే, ఈ సమస్యపై, ఈ ఇష్యూపై మీ యొక్క కామెంట్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్.